నాటో సడన్ వీక్ అయిపోయింది కదా, మనం అనుకున్నంత లెవెల్లో నాటో నాటో లేదు అసలు. నాటో లేకుండా స్ట్రాంగ్ తెలుస్తుంది. ఇప్పుడు యూకే కూడా, యూకే దాదాపుగా చాలా అవమానించాడు, చాలా క్లియర్, ప్రైమ్ మినిస్టర్ అవమానంగా మాట్లాడాడు, చాలా ఘోరంగా అవమానించాడు. ఇక స్పెయిన్ నిజంగా మనం అభినందించాలి స్పెయిన్ ని, చిన్న దేశం. అలాగే చైనా తను ఏమనుకుందో వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటుంది, ఇరాన్ స్ట్రెంథెన్ చేసింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఇరాక్ ఇంత బలంగా ప్రతిఘటించడానికి ప్రధానమైన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే చైనా సపోర్టు, అమెరికా మనకి రష్యా సపోర్ట్ కాదండి. చాలా పకడ్బందీగా నార్త్ కొరియా ఇరాన్ను దాదాపుగా 1990s నుంచి మెల్లగా ట్రైన్ చేస్తూ వచ్చింది, 30 ఏళ్ళ నుంచి. అది చాలామందికి అర్థం కాని విషయం. ఈరోజు ఇరాన్ మొత్తం అండర్ గ్రౌండ్లో నిండా కూడా టోటల్గా డ్రోన్స్, మిసైల్స్ అనే టెక్నాలజీ ఏదో అది సౌత్ కొరియాకి సంబంధించిన ట్రైనింగ్గానే వాళ్ళకు సంబంధించిన సహకారం లాగానే క్లియర్గా ఉందనే విషయం చెప్తున్నారు. కానీ ఇరాన్ ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్షియల్గా చెప్పింది ఏంటంటే మేము ఒకవేళ యుద్ధంగా కొనసాగుతాం, ప్రతిఘటన కూడా అదే లెవెల్లో ఉంటుందనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది. అంటే అది ఈ రోజు బలంగా ఇంకో మాట కూడా చెప్పింది, ఇంకో బలం కూడా ఇంకో విషయం చెప్పింది. ఏం చెప్పిందంటే యుద్ధాన్ని మీరు ఆరంభించారు, ముగింపు మాత్రం మేమే చేస్తామని చెప్పింది. అంటే ఈరోజు అంత స్థైర్యం లేకుండా, అంత విశ్వాసం లేకుండా ఆ ప్రకటన ఇరాన్ నుంచి వచ్చే అవకాశం లేదు. వాళ్ళ సుప్రీం కమాండర్ను కోల్పోయిన